రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ ఇంచుమించుగా వారం రోజుల క్రిందట ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జూలై 9న ప్రధానమంత్రి రిటైర్మెంట్ గురించి సూచనప్రాయంగా చేసిన వ్యాఖ్య రాజకీయ సంచలనంగా మారింది. నిజానికి ఆర్ఎస్ఎస్ అధినేత ప్రధాని మోదీని ఉద్దేశించే రిటైర్మెంట్ ప్రస్తావన తెచ్చారా లేక అన్యాపదేశంగా ఆ ప్రస్తావన తీసుకొచ్చారా అనే విషయంలో స్పష్టత లేకపోయినా మోహన్ భగవత్ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు భగవత్ వ్యాఖ్యల్లో మోదీని విమర్శించేందుకు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ అనేది ఉండదని, ఉండరాదని అంటున్నారు. కాగా తాజాగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ ఇంకో ముందడుగేశారు. నరేంద్ర మోడీ 75 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ చేస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రధానమంత్రిగా చేయాలని ప్రతిపాదించారు. దేశానికి తదుపరి ప్రధానమంత్రి గడ్కరీ కావాలి. ఎందుకంటే గడ్కరీ సామాన్యులకు అండగా ఉన్నారు. రహదారులు, మౌలిక సదుపాయాల పరంగా దేశాభివృద్ధికి గడ్కరీ గట్టి పునాదులు వేశారని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. అలాగే ధనిక, పేదల మధ్య పెరుగుతున్న అంతరం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ గడ్కరీ చేసిన ప్రకటనను పరిగణలోకి తీసుకుంటే ఆయనకు దేశాభివృద్ధికి సంబంధించి ఒక భావన ఉందని, అలాంటి వ్యక్తిని ప్రధానమంత్రిని చేయాలని అన్నారు. 75 ఏళ్లు నిండిన వారు రాజీనామా చేయాల్సి ఉంటుందని మోహన్ భగవత్ సూచించారు. కాబట్టి గడ్కరీకి సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నట్లు గోపాల్ అన్నారు. అంతేకాదు ఆయన ఇక్కడ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను 75 సంవత్సరాలు నిండగానే రాజీనామా చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయనకో రూలు, మోడీకో రూలు ఏమిటని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు.